హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సిరి వ్లాగ్స్. నేను మీషోలో న్యూ శారీ పర్చేస్ చేశానండి. ఈ శారీ వచ్చేసి బనారసి టిష్యూ ప్రింట్ శారీ అండ్ శారీ యాస్టీజ్ ఇమేజ్లో ఎలా ఉందో అలాగే వచ్చిందండి. శారీ క్వాలిటీ అయితే టూ గుడ్ ఉంది అండ్ క్వాలిటీ ఇష్యూస్ అయితే ఏమీ లేవండి. ఇమేజ్లో ఎలా అయితే చూపించారో నేను సేమ్ అదే శారీ రిసీవ్ చేసుకున్నాను. నో ఇష్యూస్ అండి శారీలో, అంటే అంతే బ్రైట్గా ఉంటుందో లేదో, క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉంటాయేమో అనేసి నేను చాలా థింక్ చేశాను. బట్ సీరియస్లీ శారీ అయితే యాస్టీజ్ రిసీవ్ చేసుకున్నాను నేను. నాకు ఇమేజ్లో ఎలా అయితే చూపించారో అలాగే వచ్చింది శారీ. అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ అండి. పళ్ళు పాట్ మనకి ఇలా ఇచ్చారు, ఇలా మొత్తం లైన్స్ లాగా వచ్చింది. పళ్ళు పాట్ అయితే హెవీగా అయితే ఏం లేదండి, సింపుల్గానే డిజైన్ చేశారు పళ్ళు పాట్ని. అండ్ ఇది వచ్చేసి శారీకి పైన అంచు ఉంటుంది కదా, ఇలా సన్నగా డిజైన్ చేశారు. అండ్ పళ్ళు పాట్ అయితే ఏం హెవీగా లేదండి, ఇలా ఇచ్చారు మనకి. అండ్ కొంగు కూడా మనం స్పెసిఫిక్గా అల్లించుకోవాల్సిన అవసరం లేదు, అల్లే వచ్చింది మనకి కొంగు కూడాను. అండ్ చూడండి, ఇది వచ్చేసి మనకి బార్డర్ అండి, రిచ్ బార్డర్ ఇచ్చారు శారీకి. కాంబినేషన్ శారీస్ ఎక్కువగా వెడ్డింగ్ సీజన్లోనే యూస్ చేస్తారు కదా, పెళ్లి కూతుర్ల కల్లా. బట్ చాలా తక్కువగా వస్తాయి ఈ కాంబినేషన్స్లో అని విన్నాను నేను కూడాను. బట్ నాకైతే ఫైనల్గా మీషోలో ఇలాంటి కాంబినేషన్లో శారీ దొరికిందండి. అండ్ శారీ మొత్తం చూడండి ఇలా ఆల్ ఓవర్ ఉంటుంది. అండ్ శారీ కూడా ఒక సైడ్ నుంచి చూస్తే మనకి గోల్డెన్ ఎల్లో కలర్ కూడా మనకి షైన్ అవుతుంది శారీ. అండ్ శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇలా ఉంది. అండ్ క్వాలిటీ చూడండి ఎంత బాగుంది. టిష్యూ శారీ అంటే టిష్యూ శారీనే అండి, కంప్లీట్గా పార్టీవేర్ శారీ. నో డౌట్ ఎట్ ఆల్. మంచిగా మా పూజలు ఏమైనా ఉన్నా కట్టుకోవచ్చు మనం, వెడ్డింగ్స్ ఏవైనా ఉన్నా, నైట్ పార్టీస్ ఏవైనా ఉన్నా, వ్రతాలకి. ఇప్పుడు సంక్రాంతి వస్తుందండి, సంక్రాంతి తర్వాత శివరాత్రి అలా ఉంది కదా. సో కంప్లీట్గా పార్టీవేర్ శారీ, మనకి ఏ పండుగలకైనా ఇట్టే సెట్ అయిపోతుందండి శారీ. అండ్ శారీ గురించి అయితే డౌట్స్ ఏం అవసరం లేదు. నాకైతే చాలా బాగా నచ్చిందండి శారీ. ఈ శారీ గురించి నేను డిస్క్రిప్షన్లో అయినా లేదా కామెంట్ బాక్స్లో అయినా సరే నేను శారీ కోడ్ మెన్షన్ చేస్తాను. అండ్ మీకు నచ్చితే కనుక మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ శారీ అయితే చాలా బాగుందండి. అండ్ చూడండి, క్వాలిటీ కూడా మనకు చూస్తుంటేనే తెలిసిపోతుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. సీరియస్లీ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే క్వాలిటీ చాలా చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. కొన్ని శారీస్కి వచ్చే బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్ మనం మగ్గం వేయించుకోవాలనుకున్నా లేదా ఎంబ్రాయిడరీ వేయించుకోవాలనుకున్నా కానీ మనకంత సపోర్ట్ చేయించదు. ఎంబ్రాయిడరీ మీన్స్ ఇప్పుడు మెషిన్తో వేస్తారు కదండి వర్క్, సో వాటికైతే అసలు సపోర్ట్ చేయదు కొన్ని బ్లౌజ్ ఫ్యాబ్రిక్స్. బట్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి, ఎందుకంటే అంత క్వాలిటీతో ఇచ్చారు మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడాను. హ్యాండ్స్ వరకు వచ్చేసి మనకి ఇలా రిచ్ పళ్ళు ఇచ్చారు, రిచ్ బార్డర్ ఇచ్చారు. అండ్ చాలా బాగుందండి. ఇంకా శారీ అయితే ఇంకా దీని గురించి ఏం చెప్పాల్సినంత అవసరం లేదు, చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, శారీ ఎలా ఉంది అనేది. అండ్ క్వాలిటీ బాగుంది, శారీ బాగుంది. శారీ కాంబినేషన్ హాఫ్ అండ్ వైట్ అండ్ గోల్డెన్ కలర్ కాంబినేషన్లో రెడ్ కలర్ బార్డర్తో మనకి శారీ హైలైట్ అయిందండి, చాలా బాగుంది. మంచి వర్క్ చేయించుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీరు శారీ తీసుకున్నా కానీ. శారీ క్వాలిటీ బాగుంది. అండ్ దీంట్లో చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ ఒక్కటే మనకి మంచి క్వాలిటీతో ఇచ్చారండి. సీరియస్లీ నేను చాలా శారీస్ పర్చేస్ చేసుకున్నాను కదా, మంచి ఫ్యాబ్రికే ఇచ్చేవాళ్ళు, బట్ మగ్గంకి సపోర్ట్ చేస్తుందని అయితే నాకు ఎప్పుడు అనిపించలేదు. సో దట్ ఈ శారీ అయితే అలా లేదు. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది, మనకి మగ్గం వర్క్కి కూడా బాగా సపోర్ట్ చేస్తుంది బ్లౌజ్. అండ్ ఈవెన్ హాఫ్ శారీస్ కుట్టించుకోవాలనుకున్నా అలా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు మీరు. అండ్ శారీ అయితే టూ గుడ్ ఉంది, మీరు చెక్ చేసుకోండి ఒకసారి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను, ప్లీజ్ సపోర్ట్ అండి. అండ్ శారీ అయితే ఓవరాల్గా ఇలా ఉంది, బాగుందండి శారీ. కంప్లీట్గా ఫెస్టివల్ శారీ అని చెప్పొచ్చు, ఫెస్టివల్ వేర్ అని చెప్పుకోవచ్చు. అండ్ శారీ కలెక్షన్ కొందరికి ఇష్టం ఉంటుంది కదా వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ది బెస్ట్ శారీ కలెక్షన్ అని చెప్పొచ్చు. బాయ్.